జై సీతారాం. గురుదేవులు శ్రీ రామచరణ్ మహారాజ్ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను నరుడు దేవుడుగాగ నరయుగాన రామనామము భవస్తోమ దివ్య తారకమై తనరుగావుత పది కుంపలును లేని పల్లెనైన రామ భజన మందిరముండి వరలుగాక చెటి వ్రాతయు శ్రీరామసుత వడక రాయబడకుండుగావుత రామవాక్యమనిన తిరుగనిదని అర్థమగునుగాక రమ్య గుణధామ రామ రామ రమ్య గుణధామ రామ రామ. భక్తసే మహాశయులందరికీ నమస్కరిస్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము. గుంటూరు మండలము చెమిడిదలపాడు అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాస్తవ్యులైనటువంటి శ్రీ హనుమంతరావు గారు, అలాగే కందుకూరు వాస్తవ్యులైనటువంటి శ్రీ దుడ్డు ప్రసాద్ గారు, వీరిద్దరూ కలిసి సుమారుగా 25 సంవత్సరాల క్రితము, అంటే 2000 సంవత్సరంలో ఒక సంకల్పము చేయటము, దానిలో భాగంగానే హనుమంతరావు గారికి సంబంధించినటువంటి ఆ 30 సెంట్ల స్థలంలో ఒక చిన్న గది నిర్మాణము చేసి అందులో ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి పటము పెట్టి ప్రతినిత్యము దీపారాధన చేయటము అక్కడ, అలాగే మంగళ, శని, ఆదివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణము, అలాగే అభిషేకము చేయటము గత 25 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నది. దీని తర్వాత 2015వ సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా కొంచెము విస్తరణ చెయ్యాలి అనేటువంటి సంకల్పముతోటి వారు శ్రీ రామభక్త భవిష్యత్ బ్రహ్మశ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ట్రస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ 112/2015 పేరుతో రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. దాని తర్వాత 2022వ సంవత్సరము మార్చి నెలలో ఒక సంకల్పం చేశారు. ఏమంటే 108 కోట్ల శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని అందరి చేత రాయించి, లేకపోతే అందరి చేత ఆ నామాన్ని చేయించి దానిని అక్కడ మందిర నిర్మాణంలో నిక్షిప్తము చేయాలి అనేటువంటి సంకల్పము వారికి కలిగింది. అలాగే సంకల్పాన్ని గురించి ముగింపులో చెప్తాను. తర్వాత రెండవ సంకల్పం ఏమిటంటే, ఈ 108 కోట్ల సంకల్పంలో ఇప్పటి వరకు 34 కోట్ల రామనామ జపము చేయటం జరిగింది. ఇంకా రెండవ సంకల్పం ఏమిటంటే, రామస్తూప నిర్మాణం చేయాలి అనేటువంటిది రెండవ సంకల్పము. దీంట్లో 54 లక్షల హనుమాన్ చాలీసా లేదా రామనామ జపము, లేకపోతే సప్తాక్షరి హనుమ మంత్ర జపము, అష్టలక్ష జపము చేయించి రాగిరేకు మీద, రాగిరేకు హనుమ యంత్రము అయినటువంటి రాగిరేకు మీద ఈ యొక్క జప సంఖ్యలు లిఖించి దానిని ఈ స్తూపంలో నిక్షిప్తము చేయాలి అనేటువంటి సంకల్పము. దీని తాలూకు ఇప్పటి వరకు 3,1,27,000 జపం, అంటే ఈ యొక్క పారాయణం పూర్తయింది. అంటే 54 లక్షలేమన్నా స్తూప నిర్మాణం కోసం. ఈ 3 కోట్ల జపం ఎందుకు అయిందంటే, వీరు ఒక సంకల్పం చేశారు 2022 మార్చి నెలలో. ఏమని? ప్రతి ఆదివారము ఎవరు పిలిస్తే వారి ఇంటికి వెళ్ళి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము, అలాగే అభిషేకము చేయటం జరిగింది. ఇప్పటి వరకు కూడా 149 ఆదివారాలు ఏమాత్రము విఘ్నము లేకుండా ఈ కార్యక్రమం జరుగుతున్నది.
అలాగే ఇప్పటి వరకు 3,01,27,000 సార్లు పారాయణం చేయటం జరిగింది. ఇది 2022 తొలి ఏకాదశి రోజున ఈ కార్యక్రమం ప్రారంభించారు. బ్రహ్మస్వరూపులైనటువంటి బ్రహ్మయ్య గారికి ఈ కార్యక్రమం ప్రారంభం చేయటం జరిగింది. ఇది ఎవరు పిలిస్తే వారి ఇళ్ళకి వెళ్తున్నారు. ఇందులో ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవటం కానీ ఏమీ లేదు. ఎవరి ఇళ్ళకి పిలిస్తే వారి ఇంటికి వెళ్ళి ఉచితంగా ఈ చాలీస పారాయణం చేయటము, వాళ్ళకి తీర్థం ఇచ్చి రావటము అనేటువంటిది గత 3 సంవత్సరాలుగా జరుగుతున్నది. దీనిలో భాగంగానే మార్చి 2వ తారీఖున 2025 సంవత్సరము 54 అడుగుల ఎత్తు ఉన్నటువంటి హనుమ విగ్రహాన్ని విరాట్ అభయాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణం చెయ్యాలి, ఈ మందిరం పై భాగంలో చెయ్యాలి అనే సంకల్పంతో పాద ప్రతిష్ఠ చేయటం జరిగింది. చాలా విశేషంగా ఈ కార్యక్రమం జరిగింది. దీని తర్వాత రామనామము రాసేటువంటి వాళ్ళకి, అలాగే కార్డులు, హనుమాన్ చాలీసా కార్డులు ప్రింట్ చేసి, అంటే ఒకవైపు చాలీసా ఉంటుంది, రెండో వైపు 108 గళ్ళు ఉంటాయి. అంటే ఒకసారి చాలీసా పారాయణం పూర్తి చేసిన తర్వాత ఆ గడిలో శ్రీరామ అని చెప్తూ శ్రీరామ అని రాయాలి. ఇలా 108 సార్లు పూర్తయిన తర్వాత ఆ కార్డులను కూడా ఈ యొక్క స్తూప నిర్మాణం పూర్తయిన తర్వాత అందులో నిక్షిప్తము చేయాలి అనేటువంటి ఈ కార్యక్రమం ఒకటి ఈ సంకల్పంతో జరుగుతూ ఉన్నది. ఈ మొత్తం కూడా 50